ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 9న మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత పార్టీ ఏకాభిప్రాయంతో సీఎం అభ్యర్థిని ఎంచుకోవడంలో విఫలమైతే రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలోకి తీసుకువస్తారు. ప్రస్తుతం మణిపూర్లో జరిగింది కూడా అదే. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ విధులను కేంద్రానికి బదిలీ చేస్తారు. గవర్నర్ నుండి నివేదిక అందిన తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి ఒక ప్రకటన జారీ చేస్తారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మణిపూర్లో రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవనేది నా అభిప్రాయం. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను విధిస్తున్నారు. ఇకపై మణిపూర్లోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, గవర్నర్ అధికారాలు నా పరిధిలోకే వస్తాయి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రాష్ట్రపతి పాలన 2 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఈ వ్యవధి ముగిసేలోపు లోక్సభ, రాజ్యసభ తీర్మానం ద్వారా దానిని ఆమోదిస్తే రాష్ట్రపతి పాలనను 6 నెలలకు పొడిగించవచ్చు. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనను 6 నెలల పాటు పొడిగిస్తూ ఉండే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అలాగే దాన్ని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది. అయితే రాష్ట్రపతి పాలన విధించి 1 సంవత్సరం పూర్తయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దేశంలో లేదా ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తే లేదా ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందులు ఉన్న కారణంగా రాష్ట్రపతి పాలన అవసరమని ఎన్నికల కమిషన్ ధృవీకరించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. 1950 నుండి జమ్మూ కాశ్మీర్ 12 సంవత్సరాలకు పైగా రాష్ట్రపతి పాలనలో ఉంది. పంజాబ్ 10 సంవత్సరాలకు పైగా కేంద్ర నియంత్రణలో ఉంది. ఈ 2 ప్రాంతాలలో ఉగ్రవాద మరియు వేర్పాటువాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండడం కారణంగా రాష్ట్రపతి పాలనను విధించారు. ఇక మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పాలన విధించబడింది. ఇక చివరిగా 2021లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో విఫలమై అధికారాన్ని కోల్పోవడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనను విధించారు. 1950 నుండి 6 కాంగ్రెస్ ప్రధానమంత్రుల పదవీ కాలంలో 88 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. ఐకే గుజరాల్ తప్ప భారతదేశంలోని 14 మంది ప్రధానమంత్రులు తమ పదవీ కాలంలో కనీసం ఒక్కసారైనా రాష్ట్రపతి పాలన విధించారు. ఇందిరాగాంధీ దాదాపు 16 సంవత్సరాల పదవీ కాలంలో 51 సార్లు రాష్ట్రపతి పాలన అమలు చేసింది. జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ దాదాపు 17 సంవత్సరాలు ఆయన పాలనలో కేవలం 7 సార్లు మాత్రమే రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. జనతా పార్టీకి చెందిన చరణ్ సింగ్ మరియు జనతా దళ్ కు చెందిన చంద్రశేఖర్ వారి పదవీ కాలం 1 సంవత్సరం కంటే తక్కువ ఉన్నప్పటికీ 5 సార్లు రాష్ట్రపతి పాలనను అమలు చేశారు. 6 సంవత్సరాల పదవీ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా 5 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.